అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపులు, పోక్సో కేసులో అరెస్టైన జానీ మాస్టర్ విచారణ కొనసాగుతోంది. మూడో రోజు విచారణలో జానీ మాస్టర్ కీలక విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ను జానీ ముందు ఉంచి నార్సింగ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో కీలకమైన టెక్నికల్ ఎవిడెన్స్ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే విచారణలో బాధితురాలే తనను వేధించిందని జానీ మాస్టర్ చెప్పినట్టు సమాచారం. తనపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, డి షో ద్వారా తనకు తానే పరిచయం చేసుకుందని జానీ చెప్పారని తెలుస్తోంది. మైనర్ గా ఉన్న సమయంలో లైంగిక దాడి జరిగిందనేది అబద్ధమని, తన టాలెంట్ ను గుర్తించి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చానని జానీ పేర్కొన్నాడు. ఈ క్రమంలో తనని పెళ్లి పేరుతో మానసికంగా టార్చర్ చేసిందని, అంతేకాకుండా అనేక సార్లు బెదిరింపులకు దిగినట్టు విచారణలో జానీ చెప్పారు. పోలీస్ కస్టడీ విచారణలో భాగంగా జానీ మరో కీలక విషయాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. తాను పడుతున్న ఇబ్బందిని డైరెక్టర్ సుకుమార్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు, బాధితురాలతో సుకుమార్ మాట్లాడినా మార్పు రాలేదని వెల్లడించారు. తనపై కుట్ర జరిగిందని, ఎవరో వెనుక ఉండి కుట్ర చేశారని, తన ఎదుగుదలను ఓర్వలేకనే ఈ కేసులో ఇరికించినట్టు జానీ విచారణలో పోలీసులకి తెలిపినట్టు అనేక వార్తలు వస్తున్నాయి. ఇక మరోవైపు రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు అనుమతించిన జానీ 4 రోజుల పోలీస్ కస్టడీ శనివారంతో ముగియనుంది. అనంతరం కోర్టులో జానీ మాస్టర్ ను పోలీసులు హాజరుపరచనున్నారు. మరోవైపు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా పడింది.